అక్కడ మొబైల్ సిగ్నల్ దొరకదు, కానీ మొబైల్ పక్కన పడేసేంత ప్రశాంతత దొరుకుతుంది. ఆ చోటులో మన అవసరాలన్నీ కూడా తీర్చేవి ఉండవు, అయినా జీవితానికి సరిపడా అందమైన అనుభూతులన్నీ కూడా పంచుతుంది. మన రొటీన్ ప్రపంచానికి దూరం చేసి ప్రకృతికి దగ్గర చేసే అద్భుతమైన ప్రాంతం అది. చుట్టూ పరుచుకున్న పచ్చని అడవి అందాలు ఓవైపు, వాటిని చుట్టుముట్టిన కృష్ణా నీళ్ల సోయగాలు మరోవైపు. ఒకసారి చూస్తే చాలు, మళ్ళీ తిరిగొచ్చే ఆలోచనే లేకుండా చేసే ప్రాంతం అది. ప్రకృతి రమణీయదంతా కూడా తనలోనే దాచుకున్న పాలమూరు అమరగిరి అందాలని మనము చూసేద్దాం. తెలంగాణ రాష్ట్రంలోని మరో చెంచుపెంట పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దుకోబోతుంది. కొల్లాపూర్ నియోజకవర్గం అమరగిరి చెంచుపెంటను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టింది. తెలంగాణ రాష్ట్రంలోని మరో ఊటిగా పిలువబడే అమరగిరి చెంచుపెంటపై బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్. పాలమూరులో బ్యూటిఫుల్ నేచర్ స్పాట్. ప్రకృతి అందాలకు నెలవుక అమరగిరి. ఇక్కడి ప్రకృతి రమణీయతను వర్ణించటానికి పదాలు సరిపోవు. ఇక్కడి పచ్చదనాన్ని చూసేందుకు రెండు కళ్ళు చాలవు. కొండల నడుమ కృష్ణమ్మ ఒడిలో సేద తీర్చే అద్భుతమైన ప్రాంతం ఈ అమరగిరి. ఇప్పుడు దేనిమీదే తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఇక్కడ టూరిజంని డెవలప్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రకృతి అందాల్ని పర్యాటకులకు పంచేందుకు సిద్ధమవుతోంది. చుట్టూ కృష్ణమ్మ సోయకాలు పర్యాటకుల మనసును కట్టిపడేసేలా నల్లమల అటవీ అందాలన్నీ కలగలిపి అమరగిరి ప్రాంతానికి మరింత శోభను తేనున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని ఈ అమరగిరిని ఇప్పుడు పాలమూరు ఊటీగా పిలుస్తున్నారు. కొల్లాపూర్ పక్కనుండే సోమశిల గురించి చాలా మందికి తెలుసు, కానీ దాని పక్కనే ఉండే ఈ అమరగిరి గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ ఒక్కసారి ఇక్కడకు వెళితే మాత్రం చుట్టూ ఉన్న ప్రకృతి అందాలు తిరిగి వెళ్ళనియ్యవు. ప్రకృతి ఒడిలో భాగమైపోయిన ఈ ప్రాంతం కొల్లాపూర్ నుంచి అతి సమీపంలోనే ఉంటుంది. ఒక్కసారి ఈ ప్రాంతంలోకి ఎంటర్ అయితే మొబైల్లో సిగ్నల్ కట్ అవుతుంది. బయటి ప్రపంచానికి దూరంగా ఆహ్లాదకరమైన ప్రకృతి వాతావరణంలోకి వెళ్ళిపోతారు. కళ్ల ముందు కనిపించే నల్లమల అందాలు, కృష్ణా జలాలు చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తాయి. అమరగిరి శ్రీశైలం బ్యాక్ వాటర్ని ఆనుకుని ఉంటుంది. ఇక్కడ రణగుణ ధ్వనులుండవు, కాలుష్యం ఆనవాళ్లుండవు. నల్లమల అడవుల్లో నుంచి వచ్చే స్వచ్ఛమైన గాలి ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఎన్నో ఔషధ గుణాలున్న చెట్ల నుంచి వచ్చే ఆక్సిజన్ మనసుని తేలికపరుస్తుంది. ఈ గ్రామంలో 200కు పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. వీళ్ళందరికీ చేపలు పట్టటమే జీవనాధారం. ఊరికి ఆనుకుని ఉండే శ్రీశైలం బ్యాక్ వాటర్లు నిత్యం వీరి పడవలు చేపల వేటకు సిద్ధంగా ఉంటాయి. ఇక్కడ పట్టిన చేపల్ని ఇతర ప్రాంతాలకు సప్లై చేస్తూ జీవనం సాగిస్తారు. ఇక్కడకు వెళ్లేవారికి బోటింగ్ బోనస్. కొండల మధ్య కృష్ణా జలాల్లో పడవపై ప్రయాణిస్తే వచ్చే కిక్కే వేరు. త్వరలోనే అమరగిరి ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. ఎగ్జాక్ట్ లొకేషన్లో ఈ ప్రాంతం అంతా కూడా అమరగిరికి సమీపంలో ఉన్నటువంటి కృష్ణా జలాల ప్రాంతం. విజువల్స్లో చూస్తే కనుక ఇక్కడ నుంచి ఊరును చాలా క్లియర్గా చూడొచ్చు. ఇదంతా కూడా ఊటీలో ఉండే విధంగా కూడా ఊటీలో ఉన్నటువంటి ప్రకృతి రమణీయత అంతా కూడా ఈ అమరగిరిలో కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించి మంత్రి జూపల్లి కృష్ణారావు మొత్తంగా పర్యాటక శాఖ అధికారులను ఆదేశించాడు. త్వరలోనే ఈ యొక్క అమరగిరి ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా డెవలప్ చేసేందుకైతే త్వరితగతిన ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా అధికారులను ఆదేశించడం. గత వారం క్రితం కూడా ఇక్కడికి పర్యాటక శాఖ నుంచి అధికారులు రావడం, ఇన్వెస్టర్స్ కూడా
ఇక్కడికి రావడం, దీన్ని అంతా కూడా చూసిన తర్వాత ఇది ఖచ్చితంగా పర్యాటక ప్రాంతంగా పనికొస్తుంది. ఇక్కడ పర్యాటక ప్రాంతంగా దీన్ని అభివృద్ధి చేస్తే ఎంతోమంది పర్యాటకులు ఈ అమరగిరి ప్రాంతానికి వస్తారనే క్రమంలో కూడా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని ముందుకు వెళ్తుంది. అంటే మొత్తంగా త్వరలోనే ఈ యొక్క అమరగిరి ప్రాంతానికి నూతన కళ రాబోతుంది. కొల్లాపూర్ సమీపంలో ఉన్నటువంటి ఈ అమరగిరి ప్రాంతానికి ఇక్కడ నివసించే ప్రాంత ప్రజలంతా కూడా వేట, ఏదైతే చేపల వేటకు సంబంధించి చేపల వేట వృత్తి ప్రధాన ఆధారంగా జీవిస్తారు. ఇక్కడికి పర్యాటక ప్రాంతంగా కూడా దీన్ని త్వరలో అభివృద్ధి చేస్తే ఈ చెంచుపెంటలో ఉన్నటువంటి చెంచులకు కూడా జీవనోపాధి లభిస్తుందనే క్రమంలో కూడా ప్రభుత్వం అయితే ముందడుగు వేయబోతుంది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో మరో పర్యాటక కేంద్రంగా మారడానికి అమరగిరి ప్రాంతం అయితే ముస్తాబవుతుంది. త్వరలోనే ఈ ప్రాంతం అంతా కూడా పర్యాటక శాఖకు సంబంధించినటువంటి అధికారులతో ఇక్కడ అన్ని ఏర్పాట్లను చేయడానికి ఓవరాల్గా సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ నుంచి సమీపంలోనే అంకాలమ్మ గుడి, చీమల తిప్ప, ఈ ప్రాంతం అంతా కూడా ఎన్నో చారిత్రాత్మకమైనటువంటి ప్లేస్లకు నిలయంగా మారబోతుంది. కాబట్టి ఖచ్చితంగా పర్యాటకులు ఇక్కడికి రావడానికి అనుకూలమైన ప్రాంతంగా దీన్ని తీర్చిదిద్దబోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి చెంచులకు ఇదొక మరొక సువర్ణ అవకాశంగా త్వరలోనే ఈ ప్రాంతమంతా అభివృద్ధి చెందే విషయంగా కూడా ముందుకు వెళ్లే పరిస్థితి అయితే ఓవరాల్గా అమరగిరిలో కనిపిస్తుంది. అమరగిరంటే అడవి అందాలు, కృష్ణమ్మ సోయగాలే కాదు, ఇక్కడికి దగ్గర్లో చూడాల్సిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. పడవలో 30 నిమిషాల ప్రయాణం తరువాత పురాతన కాలం నాటి పరమశివుడి దేవాలయాన్ని దర్శించుకోవచ్చు. ఇక్కడ పూర్వకాలంలో ఋషులు తపస్సు చేసేవారని పురాణాలు చెప్తున్నాయి. ఈ శివాలయానికి పక్కనే మల్లయ్య సెల ఉంది. దీనికో ప్రత్యేకత ఉంది. ఎంతటి వేసవి కాలంలోనైనా ఇందులో నీళ్లుంటాయి. ఈ సెల నుంచి తీసిన నీళ్లతోనే చెంచులు శివుడికి అభిషేకాలు చేస్తారు. కార్తీక మాసంలో అయితే ఈ గుడి గురించి తెలిసిన వారంతా ఇక్కడికొచ్చి స్వామివారికి అభిషేకం చేసి వెళతారు. అమరగిరి చుట్టూ ఎన్నో శైవ క్షేత్రాలు వెలసి ఉన్నాయి. ఇక్కడకు అతి సమీపంలో మహిమగల అంకాలమ్మ కోట ఉంటుంది. ఇక్కడ్నుంచి 6 కిలోమీటర్లు పడవలో ప్రయాణిస్తే వేములపాయ ప్రాంతంలో దట్టమైన అడవులు కనువిందు చేస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అమరగిరి ప్రాంతం ఎంతో సుందరమైన ప్రకృతి దృశ్యాలను కలిగి ఉంది. ఈ ప్రాంతంలో ఎన్నో దాదాపుగా 18 పాయింట్లు ప్రధానమైనటువంటి స్థలాలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి అమరగిరి ప్రాంతంలో మల్లయ్య జల, కోటగట్టు, సాకలిగట్టు, తర్వాత కోతిగుండు, ఎర్రబండ, దుర్గంబయలు, సీమలదిప్ప, ఆంకలమ్మ కోట, గుండ్లపెంట, లింగమాయపెంట, తుమ్మతోక, వేములపాయ, అది రవ్వలగుట్ట లాంటి అద్భుతమైనటువంటి ప్రదేశాలు, ఎన్నో కనువిందు చేసే దృశ్యాలు, చాలా అద్భుతమైన పర్యాటక రంగానికి అభివృద్ధి చేయాలన్నటువంటి అంశాలు అన్నీ ఇందులో ఇమిడీకృతమై ఉన్నాయి. కనుక గౌరవ మంత్రివర్యులు మా జూపల్లి కృష్ణారావు సార్ గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇక్కడ అభివృద్ధి చేయడానికి ఎన్నో వనరులు ఉన్నాయి. కావున దీనిపైన దృష్టి పెట్టి పర్యాటక రంగానికి ఊతం ఇచ్చే విధంగా అమరగిరి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి మేము కూడా గ్రామ పంచాయతీ ఆదాయ వనరులు కూడా పెరుగుతాయని చెప్పి భావిస్తున్నాను. మా ఊరు చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ పర్యాటక కేంద్రంగా రాష్ట్ర మంత్రివర్యులు కూడా చూడడం జరిగింది. ఈ యొక్క గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా చేస్తే ఇక్కడున్న చెంచులు కానీ గ్రామస్తులు కానీ ఉపాధి కలుగుతుంది. ఇక్కడ ప్రజలు పర్యాటక కేంద్రం అయితే కొన్ని షాపులు పడతాయి. ఆ షాపుల ఆధారంగా జీవనోపాధి ఉంటుంది. ఇది ఒక సోమశిల దగ్గర నుంచి ఒక 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మినీ యూటీ లాగా ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది. ఇక్కడికి చాలామంది విజిట్ చేస్తుంటారు హాలిడేస్లో కానీ వీకెండ్లో కానీ. అమరగిరిని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు టూరిజం మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇటీవలే టూరిజం శాఖ అధికారులతో ఈ ప్రాంతాన్ని సందర్శించారు. అమరగిరిని టూరిజం స్పాట్గా డెవలప్ చేస్తే ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు కొందరు ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాదు ఇక్కడ నివసించే కుటుంబాలకు మంచి ఉపాధి కూడా దొరుకుతుందని చెప్తున్నారు. కొల్లాపూర్ సమీపంలో ఉన్న అమరగిరిని ఊటీలా మారుస్తామని మంత్రి జూపల్లి చెప్తున్నారు. ఇప్పటికే సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణం అందుబాటులో ఉంది. అమరగిరిని కూడా డెవలప్ చేస్తే ఈ ప్రాంతం కూడా మంచి టూరిజం స్పాట్గా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమరగిరి ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ముందడుగు వేస్తుంది. ఇదంతా త్వరలోనే కంప్లీట్ అవుతే అమరగిరి ప్రాంతంలో ఉన్నటువంటి అమరగిరి
చెంచుపెంటలో ఉన్నటువంటి చెంచులకు జీవనోపాధితో పాటు అమరగిరి ప్రాంతం తెలంగాణలోనే మరో ఊటిగా వెలసిల్లే పరిస్థితి అమరగిరి ప్రాంతంలో కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా అమరగిరి పర్యాటక ప్రాంతానికి సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్ గౌడ్, బిగ్ టీవీ, అమరగిరి నుండి.